కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నామంటున్నారు. దీనిపై మీరేం పోరాటం చేస్తున్నారు? వాళ్ళే మేము చేసి తీరుతామని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు లలిత కుమారి. నేను బట్టిప్రోలు ఎంపీపీని. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ గురించి మనం మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టారు. 17 మెడికల్ కాలేజీలు కడితే అసలు కాలేజీలు ఎక్కడా కట్టలేదని కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. ఒకసారి కళ్ళు తెరిచి చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమి ప్రభుత్వం అంతా పరిశీలన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కడితే ఎక్కడా కట్టలేదు. 5 అయితే పూర్తి అయిపోయినాయి. మీ కంటికి కనపడుతున్నాయో లేదో తెలియటం లేదు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు వారసులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబీకులు చదువుకోవాలన్న ఉద్దేశంతో, అది కూడా ఒక డాక్టర్ ఒక ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా విద్యకి పెద్దపీట వేసి ప్రాముఖ్యంగా వైద్య రంగానికి పెద్దపీట వేస్తే ఇప్పుడు మీరు ఎక్కడా కనపట్టలేదు అంటున్నారు. మీరు దాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు? ఫీజులు ఎక్కడ తెచ్చి కడతారు? కూటమి ప్రభుత్వంలో లాగా వైసీపీ ప్రభుత్వంలో బాగా డబ్బున్న వాళ్ళు ఎక్కడ లేరు. అంతా పేద మధ్యతరగతి కుటుంబాలు. ఒక్కసారి పేద మడుగు బలహీన మధ్య తరగతి కుటుంబీకుల యొక్క పరిస్థితిని మీరు ఆలోచించమని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఒక మెడికల్ సీటు కొనాలంటే ఎంత ఖర్చు అయ్యిందో మీ కూటమి ప్రభుత్వంలో మీకే తెలుసు. దగ్గరలో ఉన్న బాపట్లకు కూడా మెడికల్ కాలేజీ వచ్చింది. దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడుతున్నారు. పిల్లల యొక్క భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకుని మీ ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ప్రైవేటీకరణ చేస్తేనే నాణ్యమైన విద్య వస్తుంది, వైద్యం వస్తుందని ప్రభుత్వం అంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాణ్యమైన విద్యా వైద్యం ఒకసారి నాడు నేడు స్కూళ్ళకి వెళ్ళి ఒకసారి కళ్ళు తెరిచి కూటమి ప్రభుత్వం నాయకులంతా వెళ్ళి ఒకసారి పరిశీలన చేయండి. ఇప్పుడు స్కూళ్ళకి వెళ్తే బాత్రూమ్స్ వాసన వేసిపోతున్నాయి. వెళ్తే అడుగుతున్నారు, అమ్మ ఇటు వరకు రోజుల్లో బాగుంది ఆ ప్రభుత్వంలో, ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాం. పిల్లలకు కూడా మంచి విద్య అనేది నాణ్యమైన విద్య కానీ నాణ్యమైన భోజనం కూడా దొరకటం లేదని చెప్తున్నారు. ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం? వెళ్ళి ప్రభుత్వంలోకి వెళ్ళి చూడండి ఒకసారి. ఇంత జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు అంటారు? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేకపోతున్నారేమో. అంతకుముందు ప్రభుత్వం లేనప్పుడు స్పీచ్లు బాగా అదరగొట్టిన పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు ఎక్కడున్నారో ఇంటర్లేదో. మరి ఆ వాలంటీర్లను తీసుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు అయ్యి అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి అసలు ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచన అనేది ఆయన నాలుగు మీద రావట్లా. మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఈ వాస్తవిక సమాజంలో ఉన్నారా లేరా? ఇంత పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, మొన్న అమనగడ్డ వెళ్ళారు, ఏది రైతులకి వరదలు వచ్చినాయి అని చెప్పేసి. కానీ అక్కడ రైతులకి ఏం న్యాయం జరగలేదు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనేమో అంతమంది చచ్చిపోతున్నారు, ఇంతమంది చచ్చిపోతున్నారు ఆ తొక్కిసలాట్లు అని అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఒక మనిషి కూడా చూడటానికి కూడా వెళ్ళుండ్రు నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డి గారు వెళితే ఒక ప్రభుత్వం లేని మనిషి వెళ్తే ఆయన చూడటానికి ఎంత ఆనందోత్సాహాలతో. గత ప్రభుత్వంలో కూడా వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి. వితిన్ సెకండ్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వరదలు వచ్చినాయి, సైక్లోన్ వచ్చింది. ఎక్కడ ఎవరికి న్యాయం జరిగింది? ఎవరికి ఏమి దానికి సంబంధించింది ఏదన్నా జరిగిందని మీరు చూపించమని నేను అడుగుతున్నాను.